చింతపల్లి గ్రామంలో వరి పంటను పరిశీలించి తగు సస్యరక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా రైతులను కోరడం జరిగింది. ఇందులో భాగంగా ప్రస్తుతము వరిలో మొగి పురుగు యొక్క ఉధృతి గమనించడం జరుగుతుంది. కావున రైతులు వరి నాట్లు వేసిన 15 నుంచి 25 రోజుల మధ్యలో అయితే కాటాపైటా క్లోరైడ్ ప్లస్ ఇమామెక్టిన్ బెంజయేట్ గుళికలు 3 కిలోలు లేదా క్లోరాంత్రనిలిప్రోల్ ప్లస్ థయోమిథాక్సైమ్ అయితే 2.5 కిలోలు, క్లోరాంత్రనిలిప్రోల్ గుళికలు అయితే 4 కిలోలు వాడాలి. ఒకవేళ వరి వేసి 45 నుంచి రోజులు దాటితే ఖచ్చితంగా పిచికారీ చేసుకోవాల్సింది ఉంటుంది. ఇందుకోసం కాటాపైటా క్లోరైడ్ 4G పౌడర్ 400 గ్రాములు లేదా క్లోరాంత్రనిలిప్రోల్ 60 ml లేదా కాటాపైటా క్లోరైడ్ ప్లస్ ఇమామెక్టిన్ బెంజయేట్ 300 ml కలిపి పిచికారీ చేసుకోవాలి. అలాగే ఈ యాసంగిలో వరిలో అగ్గి తెగులు ప్రధానంగా గమనించడం జరుగుతుంది. కావున ఈ అగ్గి తెగులు నివారణకు ట్రైసైక్లజోల్ అయితే 120 గ్రాములు, ఐసోప్రోథెయినిల్ అయితే 300 ml 200 లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారీ చేయాలి. ఇది మొదటి దశలో. ఒకవేళ అగ్గి తెగులు ఎక్కువ ఉంటే, ఉధృతి ఎక్కువ కనబడితే పైరాక్లోస్ట్రోబిన్ లేదా అజాక్సిస్ట్రోబిన్కు సంబంధించి మందుల యొక్క పిచికారీని చేసుకుంటే ఈ యొక్క అగ్గి తెగుల్ని మనం నివారించుకోవచ్చు. అగ్గి తెగులు అనేది ఈ మనం యూరియా వాడకం ఎక్కువ కావడం వల్ల కూడా అగ్గి తెగులు వచ్చే ఆస్కారం ఉంటుంది. కావున అవసరమైనంత మేరనే యూరియాని కూడా వాడాలి. అలాగే యాసంగిలో జింకు లోపం కూడా వరిలో ప్రధానంగా కనబడుతుంది. ఈ జింకు లోప నివారణకు జింకు సల్ఫేట్ 2 గ్రాములు లీటర్ నీటికి లేదా సూక్ష్మ పోషకాల మిశ్రమాలైన ఫార్ములా 4, ఫార్ములా 7 ఈ యొక్క సూక్ష్మ పోషకాల మిశ్రమాన్ని నీటిలో కలుపుకొని మనము పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క జింకు యొక్క లోప నివారణ కూడా